హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండారా? అందరూ నిద్ర లేచినారా? నేనైతే నిద్ర లేచినాను. ఇప్పుడేను టైం అయితే 6:10 అయింది. లేచి కూడా గంట అయింది ఫ్రెండ్స్. గంట నుంచి ఇంతవరకు వాకిట్లో కూడా కసు జిమ్ముక లేకుండాను లేచినానా. లేస్తానే చాయ్ పెట్టుకొని కొన్ని తాగేసి పని చేసుకున్నాంలే అనుకున్నాను. ఒక్కొక్క పని తయారైపోయింది. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాకంటే ముందే కోతులు అయితే లేచి కూర్చుంటాయి. తలుపు తీర్చేసాలు ఇంట్లోకి వచ్చేసి పడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కోతులు పెడితే బాగా ఎక్కువ. ఏంది పొద్దున్నే అక్క అన్ని కూరగాయలు వస్తుంది అనుకుంటున్నారా? రండి చూపిస్తా. పొద్దున్నే నిద్ర లేచినానా, ఇంతవరకు వాకిట్లో కూడా కసు జిమ్మల ఫ్రెండ్స్. ఇంక పోయి తొయ్యాలా కొంచెం ఇంట్లో వాళ్ళ పని ఉంటే. ఇంకైనా మామూలే కదా, స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి ఇంకా స్కూల్ తెరుస్తారు కదా, ఇంక పొద్దున్నే వంట చేయడమే పని. ఇంకా నిద్ర లేయడమా వంట చేయడమా ఇదే పని. కానీ ఇప్పుడైతే ఈరోజైతే స్కూల్ లేదులే, 12 కదా పోతున్నాము. కొంచెం కారం ఆడదామని చెప్పేసి ఈ పని పెట్టుకున్నా ఫ్రెండ్స్. టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎండుమిర్చి మిక్సీలో అయితే వేసినాను. దోసపిండి ఉంది ఫ్రెండ్స్, బాగా కొంచెం పుల్లగా ఉంది పిండి. అందుకే దోశలు వేస్తే పిల్లలు సరిగ్గా ఇష్టపడలేదు. అందుకని పొంగన వేస్తూ ఉండే. మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత వస్తాను వేసి ఇచ్చలేను. నేను ఇంట్లోనే పని కాదు కదా ఫ్రెండ్స్, నాకు ఆ ఇంటికాడ గేదెలు ఉన్నాయి. పొయ్యి ఆ ఇంటికాడ అయితే ఎనవలకు చూసుకోవాలి ఫస్ట్. అందుకని కారం ఆడి ఈ పొంగనం పిండి కలిపేసి పెట్టేసిపోతే తర్వాత వస్తానే పిల్లలకి టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి అయితే నిద్ర లేచిన నుంచి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా. కానీ ఇంతవరకు కొస కూడా దోసుకోలేదు. ఇదేంటి అంటారా? ఇది రాగి చావండి మా ఆయనకి. ఇది కానీ కాంచకుండా పోయినాను అనుకో ఆ ఇంటికాడికి మామూలుగా ఉండదు. కానీ ఆయన నన్ను మనడు, తిట్టడు కొట్టడు. కానీ మొహం అయితే ఒక విధంగా పెట్టుకొని మౌనంగా మొహం మొట్టమొట్ట పెట్టుకుంటాడు. ఆ మొహం చూస్తేనే నాకు ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది. ఈరోజు ఇది కాంచలేదు అందుకే ఇలా ఉన్నాడని. ఇది కాంచుకోకపోతే ఆయన కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే రోజు ఇది తాగాల, ఒక్కరోజు కాంచకపోయినా కూడా అలాగే ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకు వచ్చిన గొడవ, అందుకే కాంచేచ్చిపోతుంది అని చెప్పి. రాగి పిండి కూడా లేదు అసలు, అందుకే నాకు చాలా లేట్ అయింది. రాగి పిండి కూడా లేదు చూడండి. రాగి పిండి ఇప్పుడే మిక్సీ ఆడుకున్నాను, 2 సార్లు ఆడుకున్నాను. అది ఇది వచ్చింది. వారం 10 రోజులు వచ్చేస్తుంది. ఇంకా 10 రోజులు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 టిప్పులు ఆడుకున్నాయి. మిక్సీ నిద్ర లేచినా టీ పెట్టుకుని మాత్రం తాగినా. రాగి పిండి ఆడుకున్నా. తర్వాత అయితే కారానికి ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇది చూడండి, పొంగనం దోశ వేద్దాము. తిరగపాత పెట్టేసిపోతే కారం ఆడేసిపోతే మళ్ళీ వస్తానే పిల్లలకి టిఫిన్ ఇచ్చని చెప్పి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరింపాకు, చినిగిబేడలు ఇవి అయితే ఆవాలి. తిరగబాతలు వేసి బాగా వేయించి వేద్దామని చెప్పేసి కారం అయితే ఆడుతున్నా ఫ్రెండ్స్. అందులోకి కారమే బాగుంటుంది అన్నిటికన్నా, చట్నీ అయితే బాగుండదు. కారమే ఆడదామని చెప్పి టమోటాలు ఏంది అన్ని కోసినారు అనుకుంటారా? మిరకాయ, ఈ ఎండుమిర్చి అయితే భలే కారం ఉన్నాయండి బాబు. ఎంత కారం ఉంటే అంత కారం ఉన్నాయి. అందుకే కొన్ని టమోటాలు ఎక్కువ వేస్తున్నాను. టమోటాలు ఎక్కువ వేసి నేను కారం తిరగబాత పెడతాను ఫ్రెండ్స్. తిరగబాత పెట్టి బాగా ఉడకనిచ్చి పెట్టుకుంటే 10 రోజులైనా ఉన్నా కూడా కారం అయితే చెడిపోదు. నేనైతే ఆ విధంగానే చేసుకుంటాను. అందుకే టమోటాలు కొన్ని ఎక్కువ వేసుకున్నాను. కారం అయితే మరీ ఎక్కువ, కానీ పిల్లలు అస్సలు తినలేకున్నారు. టమోటాలు ఎక్కువ వేస్తే తింటారని. తెల్లగడ్డ మాత్రం నేనైతే అస్సలు మిస్ గాను. తెల్లగడ్డ వేస్తేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఎర్రగారంలో. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటాలు, పచ్చిమిర్చి, బాగా ఎండుమిర్చి మెత్తగా ఆడేసి తిరగబాత కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టినాం అనుకో కారం అనేది చచ్చిపోతుంది. కారం అస్సలు ఉండదు, మళ్ళీ బాగుంటుంది టేస్ట్. ఓకేనా? చూడండి ఆడతాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఆడేసినాను. ఎంత బాగా వచ్చిందో చూడండి కారం. ఇప్పుడు నేను తిరగబాత పెట్టి ఇది ఉడకబెట్టి మళ్ళీ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. వారం 10 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడైతే రాగి జావ కూడా కాగేసింది, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా ఇందులో వేసుకుపోతే మా ఆయన ఆడే ఉన్నాడు, తాగుతాడు. చూడండి, రాగి జావ ఎప్పుడైనా రాగి పిండి కొన్ని వాటర్లో వేసి కలిపి పోసుకుంటే ఇలా వండ్ర కట్టకుండా నీట్గా వస్తుంది చక్కగా. పొద్దున్నే ఇది తాగితే హెల్త్కి అయితే మంచిదే కదా ఫ్రెండ్స్, చాలా మంచిది. చూడండి, ఇది తాగేస్తాడు. టిఫిన్ తింటే తింటాడు, లేకుంటే తినడు ఆయన. ఇప్పుడైతే ఇది పోపు పెట్టేసి ఆడబెట్టేసి వాకిట్ట పసులు జిమ్మేసి నేనైతే ఎండబడిన ఫ్రెండ్స్ పాలు తీయాలి. కొంచెం లేట్ అయితే ఎనువులు అరుస్తూ ఉంటాయి. నాకు ఇదే పెద్ద బాధ.
మీదట ఎలా ఏమో నాకే అర్థం కాలేదు. పిల్లలకు క్యారీ చేయాలన్నా పాలు తీయాలంటే ఇదే వాళ్ళకు పిల్లలకు తేడా వచ్చేసాయి. పాలాటో పిల్లల ఆటో రెండు ఒకేసారి వచ్చాయి. ఒకటి కష్టం అయిపోతాను ఫ్రెండ్స్. ఏం చేసిన ఒక్కదాన్ని చేసుకోలేకుండా నేను కసువే ఉంటుంది మా ఇంట్లో, తెలుసు కదా. మా ఇంట్లో అంతా మీకు చూపించినాను, చేసినంత ఉంటుంది. వీళ్ళైతే ఇంతవరకు నిద్ర కూడా లేలా. కాఫీ ఆడవనుకునింది ఒక్కటే ఫ్యాన్ పెట్టుకొని, ఇంతవరకు లేలా. చుట్టెలు అయితే ఆడవనుకునింది, ఈడిని నిద్రపోతున్నారు. ఒక్కరు కూడా నిద్ర కూడా లేలే. మేము ఇలాగే బయట అనుకుంటాం, 2 ఫ్యాన్లు పెట్టుకొని, ఆడొక ఫ్యాన్ పెట్టుకొని. వాళ్ళైతే ఏదో నాకు కొంచెం హెల్ప్ చేస్తారేమోలే అనుకుంటే అస్సలు వాళ్ళు నిద్ర లేడు. పళ్ళు తవ్వడం తినడమే కష్టం. ఏం చేద్దాం. ఫిల్టర్ అయితే పొద్దున్నే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి. ట్యాంక్లో నీళ్ళు అయితే చాలా వేడిగా వస్తున్నాయి పోసుకునేలాగాను. అందుకని నేను రాత్రి ఫిల్టర్ చేసుకొని కడవ నిండా పోసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒక ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటాను. మళ్ళీ కొన్ని తగ్గినప్పుడు పోసుకోవడానికి, లేకుంటే సరిపోవు కదని 9 కల్లా ఆఫ్ చేసేస్తా. నీళ్ళు కూడా 9 కల్లా ఫిల్టర్లు ఉంటే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నీళ్ళు చాలా కాలిపోతూ వస్తున్నాయి. ఫిల్టర్లు అయితే పాడైపోతాయి. ఏం టిఫిన్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు? మా ఇంట్లో అయితే పొంగనం దోశ కారం. రోజు మామూలు దోశ కదా, వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పొంగనం అంటే నేను కానీ మా ఆయన కానీ తాప్తి కానీ బాగా తింటాం. గుంత పొంగనాలు కానీ పొంగనం కానీ కారం వేసుకొని. సంజు ఒక్కడు ఇష్టపడ్డాడు ఫ్రెండ్స్, ఎందుకో వాడు తెలీదు. వాడు తినాలంటే వాడు మొహం ఉంటుంది ఎక్స్ప్రెషన్, అప్పుడు ఏదో పోయినట్టుగా ఉంటుంది. సంజు ఒక్కడే ఇష్టపడ్డు. మా ఇంట్లో ఇంకా అందరూ పొంగనం అంటే చాలా బాగా తింటారు, వాడు ఒక్కడే ఇష్టపడ్డు, ఎందుకనో తెలియదు. ఇలా బాగా అన్నీ వేయించుకొని అందులో వేసేసి బాటితో పసుపు వేసేసి నేను పాలు తీసేసి తర్వాత అయితే ఇంట్లో పని చేసుకుంటా ఫ్రెండ్స్. చిట్టి తల్లి వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కొంచెం హెల్పింగ్గా ఉన్నింది, ఆమె కూడా ఇప్పుడు లేదు. చిట్టి తల్లిని కూడా నాతో పాటు వదిలేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చిట్టి తల్లిని చూసుకోవడానికి ఎవరు లేరు, ఆమె సైడ్ అంటూ ఎవరు ఏగని లేరు. ఎంతసేపు చూస్తే నేనే చూడాలా, లేకపోతే లేదు. పాప ఎలా ఉంది అని చెప్పి 1-2 సార్లు అడిగేవాడు కూడా లేదు అసలు. ఆమె సైడ్ అయితే అస్సలు పట్టించుకోరు ఫ్రెండ్స్. ఆమె సైడు ఎంతసేపు మా బిడ్డ కాబట్టి మేమే చూసుకోవాలి, అంతేగాని ఒకరికేం పట్టింది అయినా చూడడానికి. మన బిడ్డను మనమే చూసుకోవాలి. వాళ్ళ సైడ్ అయితే ఎవరు లేరు. ఆమెకు పాప ఎలా ఉంది, బాగుందా, తినిందా, ఏడుస్తుందా అని అడిగేవాళ్ళు లేరు. తొడకపోయి 2 పూటలు పెట్టుకునేవాళ్ళు లేరు. ఒకవేళ ఎంత పనున్నా నేనే చూసుకోవాలా. ఫస్ట్ అయితే ఒట్టి మాటలు చెప్పినారు ఫ్రెండ్స్, పోనీలే నేను 10 రోజులు పెట్టుకుంటాను, 10 రోజులు పెట్టుకుంటే అలా అయిపోతుందిలేమ్మా అని చెప్పినారు. కానీ అదంతా అబద్ధం అని నాకు ఇప్పుడైతే అర్థమైంది. నాకు హెల్త్ బాగాలేకపోయినా నేనే చూసుకోవాలి. నాకు ఛానల్లో నాకు సేద్యం పని, ఎంత సేద్యం పని ఉన్నా నేనే చూసుకోవాలి, ఎవరు చూసేవాళ్ళు లేరు. కానీ ఆ మాట అయితే చిట్టి తల్లి వాళ్ళ అమ్మగానైతే అస్సలు పడనీదు, అంత సీన్ అయితే లేదు, మా వాళ్ళు చాలా బాగా చూస్తారు అంటుంది. అన్నీ ఉట్టి మాటలు, అస్సలు పట్టించుకోరు వాళ్ళు. అదైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్, అది వాస్తవం. అంత సీన్ లేదు, చాలా బాగా చూస్తారంటది. అది నాకు మండుతుంది. అస్సలు ఏం పట్టించుకోరు. ఈ ఊర్లో కూడా అందరూ అంటారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ఆ పిల్లని ఎవరు చూసినారు, ఎక్కడ చూసినారు, అస్సలు ఏం పట్టించుకోరు ఎవరు ఏగానే అని. కానీ వాళ్ళు అస్సలు వాళ్ళ అమ్మనే పట్టించుకోరు, నేను పట్టించుకుంటారు. ఉంటారా ఫ్రెండ్స్ మీళ్ళల్లో కూడా అలా? పెళ్ళిళ్ళు చేస్తే ఒక పని అయిపోయింది, వాళ్ళు ఇంక ఎలాగైనా పోనీ మనకు అనవసరం అని తల్లిదండ్రులు ఉంటారా? మా నాయన అయితే అలా ఉండేవాడు కాదు ఫ్రెండ్స్. అస్తమానం వారానికి ఒకసారైనా మా నాయన మమ్మల్ని చూడండి అస్సలు ఉండేవాడే కాదు. అంత ప్రేమ పిల్లలంటే. కానీ పిల్లల మీద, మనవరాళ్ళ మీద ప్రేమ లేనివాడు అని కూడా నేను ఇప్పుడు కొంతమందిని అయితే చూస్తున్నాను. చాలామంది వరకు ఉంటారేమో అని, నాకైతే ఇప్పటి వరకు కూడా తెలియదు. మా ఆయన అయితే అసలు మనవరాలు ఏదైనా అడగాలి, ఏం అడిగిన కూడా అడిగింది బిడ్డ అని చెప్పేసి నిమిషాలు పహారం చేస్తారు. కానీ అంత ప్రేమ ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉంటారో అస్సలు నాకే తెలియలే.
ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది ఫైనల్గా అంతా ఇట్లా కలుపుకొని. ఇప్పుడైతే నేను బయటకు ఫ్రెండ్స్ చేసుకుంటాను. తర్వాత అయితే మీకు టిఫిన్ తినేటప్పుడు స్టార్ట్లో అయితే చూపిస్తాను ఎలా వచ్చిందో. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి ఇంకైతే నాకు చాలా పని ఉంది కదా, వీడియోలు తీయడానికి కూడా అస్సలు టైం లేదు. వీడియోలు తీసి అవి అప్లోడ్ చేసుకోవడానికి కూడా పొద్దున్నే మా చిన్న వీడియో తప్పకుండా చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చూడండి, పాడి పంట పొలాలన్నీ. ఓకేనా? బాయ్ మరి.